హాయ్ హలో నమస్తే నేను మీ శశి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ శశి. ఈ వీడియో ఏంటి అనేది మీరు thumbnail లో చూసారు కదా. నేతితో దీపాలు తయారు చేసుకోవటం చాలా ఈజీ ప్రాసెస్. ఇది కార్తీక మాసంలో అందరికీ చాలా ఉపయోగపడే వీడియో కూడా ఇది. ఈ నేతితో ప్రమిదలు తయారు చేయడానికి మనకి ఏమేం కావాలి అనేది మొత్తం నేను చేసేటప్పుడు వీడియో తీసాను. ఇంకా వీడియో మొత్తం అప్లోడ్ చేస్తున్నాను. ఇంకెందుకు లేటు మన వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనకి దీనికి కావాల్సినవి ఏంటి అంటే, నా దగ్గర ఉన్నది చాక్లెట్ మౌల్డ్లో ఒక షేప్ ఉంది, అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుందులు ఉంటాయి కదా మనం ఇంట్లో డైలీ వాడుకుంటాము, ఆ కుందులు తీసుకున్నాను. మెయిన్ మనకు వచ్చేసి నెయ్యి కావాలి, ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనకి ఒత్తులు కావాలి. ఆ ఒత్తులు వచ్చేసి ఇలా కుంభ ఒత్తులు తీసుకుంటే బాగుంటుంది, అవే తీసుకున్నాను. తర్వాత వచ్చేసి మొన్న దివాళీకి యూజ్ చేసినవి లోపల క్యాండిల్ ఉంటుంది కదా, అది అయిపోయింది, వాటిని బయట పడేయకుండా ఇప్పుడు వాడుతున్నాను. నెక్స్ట్ మనకి ఆయిల్లో కలపడానికి ఆర్తకర్పూరం ఒకటి కావాలి. తర్వాత మంచి సువాసన వచ్చే జువాది పౌడర్ ఉంటుంది కదా, అది ఒక చిన్న బాటిల్ తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు కొన్ని హాట్ వాటర్ ఒక బౌల్లో వేసి ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. హాట్ వాటర్ లో ఈ ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యి పేరుకొని ఉంటుంది కదా, హాట్ వాటర్ లో వేసి ఇప్పుడు నెక్స్ట్ ఒక ట్రే తీసుకొని ఆ ట్రేలో ఈ చాక్లెట్ మౌల్డ్ లో ఒక పక్కన పెట్టుకొని తర్వాత కుందులు పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను చూపించిన 3 షేప్స్ కూడా అన్ని దాంట్లో సర్దేసుకోవాలి. ఇలా మన దగ్గర ఏమైతే షేప్స్ ఉన్నాయో అన్ని కూడా ఈ ట్రేలో సర్దేసుకోవాలి. ఇలా అన్ని కూడా నీట్గా పేస్ట్ చేసుకోవాలి. మొత్తం మన దగ్గర ఏమైతే ఉన్నాయో కూడా అన్ని నీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందాక మనం ఆయిల్ హాట్ వాటర్లో వేసాం కదా, అది తీసి చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో వచ్చేసి ఆర్తకర్పూరం కొంచెం, అంటే మనం వెలిగించినప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఇంట్లో అయినా కానీ మంచిగా అమ్మవారి దగ్గర కూడా మంచి సువాసన రావాలి అంటే ఇలా ఆర్తకర్పూరం కొంచెము, అలానే జువాది పౌడర్ ఉంది కదా, ఇది కొంచెం వేస్తే మంచి సువాసన వస్తుంది. అంటే మంచి దీపం వెలిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇలా 2 వేసిన తర్వాత కొంచెం అది మిక్స్ చేసుకొని ఫస్ట్ మనం ఈ కుంభ ఒత్తులు ఉన్నాయి కదా, కుంభ ఒత్తులన్నీ కూడా ఒక్కొక్క షేప్లో దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేసేటప్పుడు అన్నీ కూడా కొంచెం పక్కకు పడుతాయి. తర్వాత అన్నీ సెట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఇలా పొడవు ఒత్తులైనా, అంటే మనము వేరే కుందులు తీసుకున్నాం కదా, కుందుల్లో పొడవు ఒత్తులైనా వేసుకోవచ్చు, కుంభ ఒత్తులైనా వేసుకోవచ్చు. ఎవరి ఇష్టము వాళ్ళది, ఏది కావాలంటే అది వేసేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసామంటే నీట్గా వస్తాయి మనకి. ఇలా అన్నిట్లో కూడా కుంభ ఒత్తులు ఏంటంటే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా మన దగ్గర ఏమైతే షేప్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఇలా కుంభ ఒత్తులు వేసుకొని, కుంభ ఒత్తి వేసిన తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి తడుపుకోవాలి. ఎందుకంటే తర్వాత మనము ఇంకా అది వెలిగించినప్పుడు మంచిగా వెంటనే వెలుగుతుంది. చూసారుగా ఇప్పుడైతే అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏమన్నా సైడ్కు పడి ఉన్నాయి అంటే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట. మనం ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మంచిగా స్నానం చేసి నీట్గా ఒక చాప వేసుకొని కూర్చొని చేసుకుంటే, ఎందుకు అంటే తర్వాత మనం దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా, అందుకే ఇంకా ఆయిల్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడైతే ఆ ట్రైన్ అలానే తీసుకెళ్ళి డీప్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి ఒక 2 అవర్స్ తర్వాత చూసారు కదా, మనకి మొత్తం గడ్డగట్టిపోయి ఉంటుంది ఐస్ లాగా. ఇంక ఈ టైంలో బయటికి తీసేసుకోవాలి. ఇలా బయటికి తీసిన తర్వాత ఇంకా వీటి షేప్స్ అన్నీ కూడా మనం నీట్గా మనం ఇట్లా చేయి పెట్టి తీయగానే వచ్చేస్తాయి అనమాట. చాక్లెట్స్ మనం ఎలా అయితే వచ్చేస్తాయి అలానే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి మనం ఆవు నెయ్యితో చేసాం కదా, ఆవు నెయ్యి అనే కాదు నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె. కొంచెం నువ్వుల నూనె అయితే ఒక 3-4 అవర్స్ పడుతుంది మనకి గడ్డగట్టడానికి. కొబ్బరి నూనె అయినా 2 అవర్స్లో అయిపోతుంది. ఇలా చేసుకొని చక్కగా డైలీ మనం అమ్మవారి దగ్గర, తులసి మొక్క దగ్గర వెలిగించుకోవచ్చు. ఇలా కార్తీక మాసం స్టార్టింగ్లోనే చేసుకుంటే మంచిగా ఈ 30 డేస్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి ఇవి కుందులు. వీటిని అయితే ఇప్పుడు నేను అన్ని ఒక బాక్స్లో వేసి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. చూసారు కదా వీడియో, నచ్చిందా మీకు? నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనే నా వీడియో షేర్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.